తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా మీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృప చేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో పుట్టుట కారణముగా ప్రజలందరికీ సంతోషమే అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. మీకు వందనాలు. వినబోతున్న ప్రియులైన వారందరూ కూడా ఆయన మీ చిత్తాన్ని ఎరిగి సత్య సంబంధమైన మాటలతో బలపరచబట్ట సహాయం చేసి మీరే మహిమ పొందమని యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం, ఆత్మ తోడ్పాటు మాతో ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభు పుట్టుక ప్రజలందరికీ సంతోషం ఇవ్వటానికేనా అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ఎందుకంటే లేఖనం చెప్పబడిన మాటను బట్టి మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము మనందరికి తెలిసిన మాటేనండి. చాలా పేర్లు ఈ యొక్క సందర్భంలో కూడా మనం చెప్పుకుని ఉంటాం. అయినా మరొకసారి ఆలోచించడం ప్రయత్నం చేస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము మరి 10వ వచనం నేను చదువుతున్నానండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే ఇక్కడ చెప్పబడిన మాట ప్రజలందరికీ కలగబోయే సంతోషాన్ని దూత గొర్రెల కాపరితో చెప్తున్నట్లు ఆ సమయం కూడా రాత్రికాల సమయంగా కనబడుతుంది. ఆ సంతోషకరమైన సువర్తమానం ఏంటి అని అడిగితే బైబిల్ చెప్తున్న మాట, ఆ దూత గొర్రెల కాపరితో చెప్తున్న మాట, దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు పుట్టుట కారణముగా ఆ రక్షకుడు ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తాడు అని స్పష్టంగా ఆయన పుట్టుకలో ఉన్న భావాన్ని దూతలు గొర్రెల కాపరితో చెప్పినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నిజమేనండి, అప్పటికి మానవుని బ్రతుకులో సంతోషం అంటూ లేదు అని చెప్పుకోనాలి. అన్ని బ్యాడ్ వార్తలే, రకరకాల వార్తలే, మరణ వార్తలే, సంతోషం లేని వార్తలు అనుకోండి టోటల్గా. కానీ ఇప్పుడు వాటన్నిటిని బీటౌట్ చేయడానికి, వాటికి భిన్నమైనది క్రీస్తు పుట్టుడు కారణంగా ప్రజలందరికీ సంతోషమట. మరి ఆ సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చిన ఆయన, ఆ క్రీస్తు ప్రభు తన బ్రతుకులో ఎప్పుడు కూడా నవ్వినట్లు గాని సంతోషపడినట్లుగానే మనకి కనబడదండి. అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ క్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతా కూడా ఆయన పుట్టుక, జీవితము, ఆయన చేసిన అద్భుత కార్యాలు, స్వస్థతలు, దెయ్యాల నుండి విడిపించటము, ఏవంటి కానీ ఆయన బోధలు సమస్తమును సర్వమానవాళి సంతోషం కొరకు ఆయన చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా వారి పరిపూర్ణ సంతోషం కొరకు చివరికి కల్వరి శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించినట్లుగా మనకు కనబడుతుంది. మరి ఇవన్నీ చేస్తే మనకి ఎలా సంతోషం అండి అనే ప్రశ్న మనకి వెంటనే వచ్చేస్తాయి. ఎలాగంటే ఆయన గురించి చెప్పబడిన మాట మరి మత్తయి రాసిన సువార్తలో ఒక మాట కూడా మనకు కనబడుతుందండి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము ఇదే దూతలు యోసేపు గారితో చెప్పిన మాట అండి. ఇది ఏమన్నారు ఆ మాట కూడా చూద్దాం. అంటే ఇప్పుడు ఆయన సంతోషించడానికే పుట్టాడు, మన సంతోషానికే ఆయన మరణించాడు అనుకున్నాం కదా. అది ఎలా అంటే ఇక్కడ ఒక వివరణ మనకు కనబడుతుందండి. మత్తయి రాసిన సువార్త ఏమండి 1వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నామండి. గాబ్రియల్ దూత మరి యోసేపు గారితో చెప్తున్న మాటగా ఇక్కడ కనబడుతుందండి. ఆమె ఒక కుమారుని కనును, అంటే మరియమ్మ గారు, తన ప్రజల పాపముల నుండి ఆయన రక్షించును.
కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. పుట్టక ముందే పేరు చెప్పి ఆయన పుట్టక ముందే పుట్టిన తర్వాత ఏం చేస్తాడో స్పష్టంగా చెప్పబడుతుందండి. ఇంకా మనం ఆలోచించేసినట్లయితే దైవ గ్రంథంలో ఆయన ఎక్కడ పుట్టాలో, ఎందుకు పుట్టాలో, ఎవరి గర్భాన పుట్టాలో అన్ని కూడా ముందే ప్రవచించబడిన ప్రవచనము ఒక్కటొక్కటిగా నెరవేర్చబడుతున్నది క్రీస్తు జీవితంలో ఈ యొక్క సువార్తలు కొత్త నిబంధనలు. ఏమండి ఇక్కడ చెప్తున్న మాట, తన పాపం నుండి అంటే తన ప్రజలు వారి పాపం నుండి రక్షిస్తాడు. ఆ రక్షించినప్పుడు మాత్రమే మనిషికి సంతోషం అండి. అంటే పాపము మనిషి యొక్క జీవితాన్ని ఆధ్యాత్మికమైన సంతోషాన్ని నుండి దూరపరిచింది, లేకుండా చేసింది. ఒక లోకంలో నీ కలిగిన హోదాను బట్టి, పరిస్థితిని బట్టి, అందచందాలను బట్టి, రకరకాల పరిస్థితిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావేమో శరీర క్రియలను బట్టి. కానీ ఆ సంతోషం శాశ్వతమైనది కాదు. ఆ సంతోషం ఏదో ఒక రోజున నీ కళ్ళంటే కన్నీరు రప్పిస్తుంది, తప్పనిసరి నెత్తి మీదకి శిక్షను తెచ్చిపెడుతున్న సంగతిని మనందరికీ తెలుసు, అనేక మనం చూస్తూ ఉన్నాం. కనుక సంతోషం ఎప్పుడు అని అంటే మనిషికి తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే. ఈ మాటలు కూడా మనం చూసినట్లయితే ప్రేమ దేవుని పిల్లలారా, యోబు పుస్తకము 11వ అధ్యాయము మరి 14వ వచనంలో ఈ మాట మనకి ఈ విధంగా వ్రాయబడి మనకు కనబడుతుందండి. యోబు పుస్తకము 11వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నానండి. పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారాలలో నుండి దుర్మార్గత నీవు పుట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించడవు. అంటే మనిషికి సంతోషం లేకపోతే ప్రథమ కారణము యోబు పుస్తకంలో చూస్తున్నామండి. దుర్మార్గత, పాపము. కనుక ఇవి నువ్వు విడిచిపెట్టిన ఎడల, నీ గుడారంలో కానీ నీ జీవితం విడిచిపెట్టిన ఎడల, అప్పుడు నువ్వు నిర్దోషి అవుతావు, పాపం లేని వ్యక్తి అవుతావు. ఆ పాపం లేని వ్యక్తి స్థితిని బట్టి అప్పుడు నీ బ్రతుకు సంతోషాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది అని యోబు గారు చెప్తారు. అంటే సంతోషం ఏర్పడే కారణం అంటే యోబు గారు చెప్తే, సంతోషపడటానికి కారణము, సంతోషము ఇవ్వడానికి క్రీస్తులో పుట్టి ఎక్కడి నుండి ఏ విధంగా సంతోషం వస్తుంది మనిషి జీవితంలో అని అంటే మధ్యస్థులతో చెప్తున్న మాట, యేసు వారి పాపముల నుండి వారిని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు, అంటే రక్షిస్తాడు, విమోచిస్తాడు. కారణము పాపానికి కావాల్సిన శిక్ష మరణం అయితే, ఆ మరణాన్ని క్రీస్తు ప్రభు తీసుకుని మరణానికి దాసులైపోయిన మనలను ఆ మరణం శాసనం నుండి విడిపించి ఆ మరణాన్ని న్యాయం తీసుకుని ఆయన నిత్య జీవాన్ని, సంతోషాన్ని మనకి ఇవ్వటానికి, ఆయన ఈ లోకానికి మన సంతోషం చేయడానికి ఈ లోకానికి వచ్చేవని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నామని. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఇట్టి సంతోషము క్రీస్తు ప్రభువుని బట్టి మాత్రమే కలుగుతుంది. సో సంతోషం ఇవ్వటం ఏంటో వివరణ కొద్ది అర్థమైంది. కనుక ఈ సంతోషం ఎలా పొందుకున్నాను మనము? మరి అందరూ సంతోషించాలని వచ్చినప్పుడు మరి అందరూ సంతోషించాలి కదా. లోకంలో కొందరు సంతోషం లేదు ఇప్పటికీ కూడా. కారణము మనకు ముందు చూద్దాం. కారణం ఏంటంటే ఉంది, ప్రతిదానికి ఒక కారణం ఉంది. కనుక ఈ సంతోషం మనం ఎలా పొందుకోవచ్చు అని బైబిల్ని అడిగితే, ఏ సంతోషం ఇవ్వటానికైతే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆ సంతోషిస్తాను అని చెప్పినటువంటి యేసు ప్రభు సొంత రక్షణగా నువ్వు అంగీకరించాలి. మనందరి జీవితాల్లో గత కాలంలో మనం కూడా దుర్మార్గత, పాపంతో మనం విడిపించబడి క్రీస్తు రక్తం చేత విమోచింపబడి ఆయన మన పాపలకు మరణించడాన్ని ఒప్పుకొని మనసు మార్చుకొని బాప్తిస్మం పొందిన తర్వాత మన పాపం విమోచింపబడ్డాం కనుక మనకి సంతోషాన్ని మనం పొందుకున్నాం. ఈ విధంగా పొందుకోవాలి. క్రీస్తు దగ్గరకు వచ్చి ఆ సంతోషం పొందుకోవాలి. అంటే ప్రజలందరూ కలిగే సంతోషం కనుక అని ఫ్రీగా వచ్చేదే కానీ చౌక మాత్రం కాదు. అది ఆయన దగ్గరకు వచ్చి పొందుకోనాలి. అది ఆయన దగ్గరకు వచ్చి నీ స్థితిని ఎదిగి పొందుకోవలసినటువంటి బాధ్యత. ఆ సంతోషకరమైన వార్త చాటింపబడుతుంది. ఆ సంతోషమైన స్థితి నీదైతే ఈ రోజున నువ్వు కూడా క్రీస్తు అంగీకరించే నువ్వు కూడా అది ఆ సంతోషం పొందుకోవచ్చు. అది ఉచితమే అనే సంగతిని ప్రభువుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక ఈ సంతోషం పొందుకుని మనం ఏమవుతున్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, బాగా గమనించినట్లయితే ఈ సంతోషము మరి ఆ క్రీస్తు ప్రభు నుండి మా పాపను విమోచింపట్టే కారణంగా మన బ్రతుకుకి అదే ఆశీర్వాదం. ఆ మాటని చెప్పారండి అపోస్తలుల కార్యాలు 3:26 మీరు పాపపు
దాస్యము విమోచింపబడటమే నీ ఆశీర్వాదము, అదే నీ జీవితానికి సంతోషము అని ఇతరుల ప్రజలతో పేతురు గారు చెప్పారండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ ఒకే ఒక్కటండి. ఆ ఒక్క మాట ఉంటేనే బ్రతుకులో సంతోషం వస్తుంది. ఇంకా తర్వాత లోకంలో ఎన్ని మాటలు విన్నా లోకము ధనాశ గతించిపోతే స్థితిలోకి వెళ్ళిపోద్ది కనుక అవి నీ కొద్ది సమయం ఆహా ఓహో అని ఆ ఆనందపరిచినట్టు అనిపిస్తుంది. కానీ ఎన్నోసార్లు చెప్పిన ఈ మాట కట్ట పాములు కాటు వేస్తాను కనుక సమయంలో ఏం పెట్టారా ఈ వార్తను బట్టి మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారికి ఈ విషయం అర్థమైంది కనుక ఫిలిప్పీ సంఘంతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ మాట చదివి చూడండి. అంటే ఆయన కలిగి ఉంటే ఎంతకాలం సంతోషం ఉంటుంది? కొద్ది కాలమా, లేకపోతే మరి ఎంతకాలము అని కూడా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం ఈ విధంగా చెప్తున్నాడండి. ఏమని? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందపడుతూ ఉన్నది అంటే ఎల్లప్పుడు. లోకంలో కొద్ది కాలం ఉంది, కొద్ది కాలం నువ్వు ఆనందాన్ని విడిచిపెట్టుకోవచ్చు, ఆనందానికి వనరులైన అవైనా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఏదో జరగచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ప్రభునందు ఆనందించుడి. ఎప్పుడు ఎప్పుడు అంటే ఎల్లప్పుడు. సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందని కదా దేవుడు చెప్పింది. అంటే దాని అర్థము దేవుడికి అసాధ్యమైన కార్యం లేదని కూడా ఇక్కడ గమనించాలి. ఎల్లప్పుడూ ఎక్కడ సంతోషించగలుగుతామండి అని గమనించాలి. అది నీ ఆలోచన మేరకు, అది మానవ దృష్టితో ఆలోచిస్తే అది జరగదేమో అనుకోవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. ఎల్లప్పుడూ ఆనందపడవచ్చు, ఎల్లప్పుడు ఆనందించుడి అని చెప్తున్నాడంటే దానికి ఒక ఆనందించుడి అన్నాడు అంటే దానికి తప్పనిసరిగా ఒక ప్రాసెస్ ఉంది, ఒక క్రమం ఉంటుంది. క్రమానుసారంగా తప్పనిసరిగా ఏం చేస్తాం? ఆనందించడానికి అవకాశం. అది ఎలా అని అంటే క్రీస్తుని బట్టి, ఆ సంతోషం ఇచ్చే క్రీస్తుని బట్టి, ఆ క్రీస్తులు మనం ఉన్నప్పుడు, ఆ క్రీస్తు చెప్పిన విధానంలో మన జీవితాన్ని కొనసాగించినప్పుడు, ఆయన చిత్తానుసారం నడుస్తున్నప్పుడు, ఆ క్రీస్తు ప్రభు కూడా తన జీవితంలో దేవుని చిత్తం నెరవేరుస్తూ ఇచ్చిన ఆటంకాలన్నిటి కూడా దేవుని మీద ఆధారపడి, తండ్రి మీద ఆధారపడి ఎలాగైతే తీర్చుకొని ఆయన చిత్తం నెరవేర్చాడు, అలా నెరవేరుస్తున్నప్పుడు అప్పుడు మన జీవితంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది. జరుగుతున్న కొద్ది సమయం కష్టం అనిపించినా ఆ కష్టం వెనుకలు ఎంతో సంతోషం అనే సంగతిని గ్రహించేటట్టు మనోనేత్రాలు తెరవబడతాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నానండి. ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నాడు. ఇదే మాటనే మరి అదే పౌలు గారు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష కూడా విధి లేదు. పాపని వచ్చిన ప్రతి శిక్షను తప్పించబడ్డాం కదా. ఇక క్రీస్తునందున్న వానికి రోమపత్రిక 8:1 క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష కూడా విధి లేదు అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే క్రీస్తుతో మరణించి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు కూడా ఒక మాట చెప్పారండి. ఏమని అనంటే నేను సదాకాలం మీతో ఉంటాను. అంటే యేసు ప్రభు సదాకాలం తోడుంటాడు. ఇప్పుడు సంతోషం ఇచ్చాయని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఆ సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది మన జీవితంలో. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఆ సంతోషం అనుభవిస్తూ ఉన్నాం కనుక శిక్ష ఉండటానికి అవకాశం లేదు. తదుపరి ఆయన అంటున్న మాట, ఈ లోకంలో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు దాని యొక్క శిశు బృందంతో చెప్తున్న మాట ఏమని? మత్తయి సువార్త 20:20 అంటాడు, నేను సదాకాలం మీతో కూడా ఉంటాను, అంటే మేము విడిచిపెట్టి ఉండను అంటున్నాడు. అంటే దాని అర్థము యేసుని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆయన ఉంటానన్నటువంటి ఆ స్థితిని ఆయన ఉండగలిగేటటువంటి తత్వంలో మనం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా మనకి ఎల్లప్పుడూ సంతోషం సాధ్యమే అని మనం గమనించాలి. సాధ్యమే, ఆయనకు అసాధ్యమైన కార్యం లేదు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు సంతోషించదు. ఆయన పుట్టి బాప్తిస్మం పొందే పనిని ప్రారంభించడానికి ముందుగా నేను ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను అంటాడు మత్తయి సువార్త 3:16-17. అలాగే జ్ఞానులు కూడా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆ ఇంటిలోనికి వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న క్రీస్తుని చూసి, ఆ యేసుని చూసి అత్యానంద భరితులైపోయారట. ఆయన చూస్తూనే ఆనందం అనే సంగతిని మన జ్ఞానం ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంతోషము మన మధ్య నుండి ఎప్పుడు తీసివేయబడదు. అదే యోహాను సువార్త 16:20 అంటాడు, ఈ సంతోషము మీ మధ్య నుండి ఎప్పుడు తీసివేయబడదు. ఆయన తీయడు. ఆయన సంతోషించగలిగిన యేసును కలిగి ఉన్నంత వరకు నీ సంతోషించు.
సంతోషంగా ఉంటాం. దానికి ఈ సంతోషము మనం పొందుకున్నాం, ఆనందిస్తున్నాం. కానీ ఈ ఆనందంలో క్రీస్తు జన్మను బట్టి మనం ఆనందిస్తాం, ఓకే. కానీ చేసిన త్యాగం కూడా గుర్తుండాలి మనకి. ఆయన చేసిన త్యాగం గుర్తుండాలి. ఆయన మన కొరకు ఆ శిలువ మరణం పొందిన పరిస్థితి కూడా మనకు అర్థం కావాలి. అప్పుడే మనము ఆనందిస్తున్న పరిస్థితికి ఎంత త్యాగం ఉందో గ్రహించి ఆ శిలువ దగ్గరే, ఆ యొక్క పుట్టినరోజు దగ్గర ఆగిపోకుండా అది కూడా మనం గమనించి మన జీవితంలో ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నామంటే సహజంగా క్యాండిడేట్ లేకుండా పుట్టినరోజు జరగదు. క్యాండిడేట్ లేకపోయినా మనం ఏం చేస్తున్నాం? ఆయన పేరు చెప్పి సంతోషిస్తున్నాం, మంచిదే. కానీ ఆయన జీవితంలో ఎప్పుడు సంతోషపడలేదు. ఆయన సంతోషమైనా ఏదైనా మనం ఆయన చిత్తాన్ని బట్టి నడవటమే సంతోషం. కనుక ఈ సమయంలో సోదరుడా, ఇంకా క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించకపోతే నీకు ఎన్ని కోట్లు, ఎంత ఆస్తులు, అంతస్తులు ఉన్నా నీ బ్రతుకులు నిజమైన సంతోషం పొందుకోవడం సరిగని పని. ఎందుకంటే లోకల్ కలుగు చేసిన ఆయన నీలో, నాలో, మనలో ఉంటే ఆయన నీతో ఉంటాడు ఎల్లప్పుడూ. సంతోషము నిర్దిక్షము. ఆయనే లేకుండా ఆయన కలుగజేసిన లోకమంతా కూడా నువ్వు నీ దగ్గర పెట్టుకుని సంపాదించుకున్నా, లోకమంతా సంపాదించుకున్న తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అవసరమా? దానికి ఇంకా క్రీస్తుని అంగీకరించకపోతే సోదరుడా, ఈ క్రిస్మస్ ఆరాధనలో నిజమైన సంతోషాన్ని పొందుకోవాలి అంటే నీ కొరికేనేమో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ క్రీస్తు యొక్క సంతోషాన్ని మీతో పంచుకోవటానికి దైవజనులు ఎంతో శ్రమపడుతున్నారు మీ ఏరియాలో. దయచేసి ఆ మాటలు ఆలకించండి. క్రీస్తు సొంత రక్షణకు అంగీకరించండి. రక్షణ ఉచితమే, ఆ మాటలు వింటూ ఉచితమే. కానీ మీ బ్రతుకులు సంతోషపడటానికి ఆటంకమైన పాపాన్ని విడిచిపెట్టి, అదే పెద్ద ప్రమాదం. ఆ పాపాన్ని విడిచిపెట్టుకోండి. పాపం అంటే నేను దొంగతనం వ్యభిచారం చేయలేను అనుకో. దేవుని మాట వినకపోవటమే పాపం. నువ్వు ఎవరి ద్వారా పుట్టి ఎవరి మాట విని బ్రతకాలో గ్రహించుకోవటమే ఘోర పాపవి. నేను పాపలను గ్రహించుకోవటమే ఘోర పాపి. అంటే మన పాపులని దేవుని వాక్యం అందరూ పాపులని చెప్తుంటే నేను పాపిని కాదు అనుకోవటంలోనే ఆ భ్రమలో ఉండిపోవటమే మహాఘోర పాపి. అది దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు కనబడుతుంది కదా. అలా కాకుండా ఈ సమయంలో నేను తీసుకోబడుతున్నాను కనుక ఆ క్రీస్తు సంతోషం అంగీకరించితే నీ బ్రతుకులు ఎప్పుడు ఏమైనా ఆనందాన్ని పొందుకుంటావు. ఆయన పుట్టిందే అందుకు, సంతోషం ఇవ్వటానికి. సోదరుడా, ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆ ఆనందం, సంతోషము, ఎన్నో ప్రేలు, సంతోషము, ఏడుపు అన్ని కలబోస్తుందేమో నీ జీవితంలో. ఈరోజు క్రీస్తుకు సొంత రక్షణకు అంగీకరించి ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకోండి. నువ్వు ఆ పరలోకానికి ధన్యుడిగా ఎల్లప్పుడూ ఆనందపడేటటువంటి ఆయన కలిగి ఉంటుందే నీ బ్రతుకు ధన్యకరమని ఆలోచించి సొంత రక్షణకు అంగీకరించి రక్షణ పొందుకోలేందుకు నేను తెలియపరుస్తున్నాను. ఒకరికి రక్షణ పొంది ఆ సంతోషం అనుభవిస్తున్నటువంటి మనము నిజంగా సంతోషించేటటువంటి విధానంలోనే ఆయన చిత్తాన్ని అనుసరిస్తూనే ఉన్నామా? లేక సంతోషం పేరు చెప్పి, ఆయన పుట్టినరోజు పేరు చెప్పి మనం ఆనందపడిపోతూ అనేక మంది సంతోషపడవలసినటువంటి ఈ వార్తను అందించలేని దేనదశలు ఉండిపోతున్నామా? ఒకసారి ఆలోచించి. పుట్టినరోజు సంతోషం బట్టి ఏవేవో సంతోషపడటము, కేక్లని, పండుగని, లేకపోతే ఆ క్యాండిల్ సర్వీస్, ఇవన్నీ నీ ఇష్టం, సంతోషం, ఓకే. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు సంతోషం జరుపుకుంటున్నావు, రక్షణ పొందుకున్నావా, నువ్వు పొందుకుంటున్న సంతోషాన్ని ఇతరులకు పంచడానికి ఆ సందర్భంలో క్రీస్తు సంతోషం వచ్చి చెప్పడం శ్రేష్టమైనటువంటి కార్యాన్ని మాత్రం సమయానికి చేరుకుంది. అన్ని విధాల పాత్రలు ఉండాలని కోరుకుంటూ ఆ విషయంలో వెనకంజ ముందు సాగాలని, మనందరం ముందుకు సాగిపోతుంది మన ఇస్తాడు అని ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధులైన పరమ తండ్రి, 11 మాటలు నా మాటలకు ఫలింపచేయండి. సాగి పెట్టుకుంటూ మనం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్.